హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టిఫిన్స్లోకి సూపర్ టేస్ట్ ఉండే ఒక చట్నీని ఇక్కడ తెలుసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వచ్చేసి ఒక 3 టీ స్పూన్స్ అనేది ఆయిల్ వేసుకుంటున్నాం. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్స్ వచ్చేసి మినపప్పు అండ్ 6 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము. ఈ పప్పులు అనేవి ఫ్రై అయినాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వచ్చేసి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడాను ఇట్లా పొట్టు తీసేసి వేసి ఇలా కొబ్బరి ముక్కలు కూడా ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇందులోనే ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నాము. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అనేది వేసుకొని ఇందులోనే పోపు దినుసులు వేసుకొని ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి అనేటిని ఇందులోనే వేసుకుంటున్నాం. కడాయిలోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఈ పచ్చడి అనేది మంచిగా కలుపుకుంటే సూపర్ టేస్ట్ ఉండే ఈ పచ్చడి అనేది రెడీ అయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.